ఆలయాలు సంస్కార కేంద్రాలు. ఆలయం ఉంటే సరిపోదు, ఆ ఆలయాలకు సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయాలు అక్కడ ప్రజలు పాటించాలి, ఆచరణలో పెట్టాలి, అమలు చేయాలి. అప్పుడు తప్పు చేసే వాళ్ళకు ఒక భయం ఉంటుంది, ధర్మం వైపు ఆలోచిస్తారు, అధర్మం చేయటానికి భయపడతారు. అదేమి దౌర్భాగ్యమో తెలియదు కానీ శ్రీకాళహస్తి ముక్కంటికి సంబంధించినటువంటి అద్భుతమైన క్షేత్రం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు రాహుకేతు పూజల కోసం వచ్చేటటువంటి కేంద్రం. అలాంటి పవిత్రత కలిగినటువంటి శ్రీకాళహస్తిలో దౌర్జన్యాలు ఏంటో అర్థం కాదు. గతంలో ఒకప్పుడు ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి లారీలతో గుద్ది చంపేసినటువంటి సంఘటనలు ఒకప్పుడు జరిగితే, ఆ తర్వాత తెలుగుదేశం హయాంలోని విమర్శించి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో దందాలు చేశారని చెప్పి అప్పుడున్న ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తే, ఇప్పుడున్న ఎమ్మెల్యే మీద చివరికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి ఏకంగా వ్యాపారస్తుడే రంగంలోకి వచ్చినటువంటి పరిస్థితి. సుశీల్ చౌదరి అతను యూపీ స్క్రాప్ వ్యాపారి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉంది కాపాడండి అని ప్రొజెక్ట్ చేశాడు. 8 ఏళ్లుగా నేను ఇక్కడ నుండి వ్యాపారాలు చేస్తున్నాను, నెలకి 1,50,00,000 రూపాయలు డిమాండ్ చేస్తూ 1 కోటి నుంచి 50 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. జూలై నెలలో ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసి బెదిరించారు, హైదరాబాద్కి వచ్చి నన్ను కలవమని చెప్పారు. నేను హైదరాబాద్కి వెళ్ళి ఎమ్మెల్యేని కలిశాను. శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే మరియు తన అనుచరుడు హేమాచి వల్ల నాకు ప్రాణహాని ఉంది, నాకేం జరిగినా వాళ్లే రెస్పాన్సిబిలిటీ అంటూ ఒక ఉత్తరప్రదేశ్లో వ్యాపారాలు చేసేటటువంటి సుశీల్ చౌదరి స్క్రాప్ వ్యాపారి స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. మీడియా సోదరులందరికీ నమస్కారం. My name is Sushil Chaube. నా పేరు సుశీల్ చౌదరి. I'm from Uttar Pradesh. మా నేటివ్ ప్లేస్ వచ్చి ఉత్తరప్రదేశ్, Gazipur district. గాజీపూర్ డిస్టిక్. I'm living here last 8 years. నేను ఇక్కడ 8 సంవత్సరాలుగా ఉన్నాను. I'm doing here scrap business. ఇక్కడ మేము అంటే కాయలంగడి బిజినెస్, అంటే స్క్రాప్ అంటే మిడ్డీ వేస్ట్ అని కూడా మేము ఇక్కడ కొని అమ్ముతున్నాము. Here last July month I got call from local MLA Sudir Reddy sir. He called me in my number. He told me, you don't do here any business. You want to do business, must you want to pay me some money. లాస్ట్ జూన్లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సుధీర్ నాకు కాల్ చేశారు, సుధీర్ రెడ్డి గారు. ఇక్కడ మీరు ఏ బిజినెస్లు చేయకూడదు అని నన్ను బెదిరించడం జరిగింది. And he called me to come meet in Hyderabad. I go to meet in Hyderabad also. ఆయన నన్ను రమ్మని చెప్పాడు, హైదరాబాద్కి వచ్చి కలవమన్నాడు. సో హైదరాబాద్కి వెళ్ళి కలిసాము, ఆల్రెడీ కలిసి కూడా వచ్చాము. I go meet here, but they demand me every month you pay to 50 lakh to 1 crore per month. But I know that much I am not earning, so I am not ready to pay. ప్రతి నెల నాకు 50 లక్షలు కానీ 1 కోటి రూపాయలు కానీ నాకు ఇనాముగా పంపించమని ఆయన నన్ను డిమాండ్ చేశాడు. కానీ ప్రస్తుతానికి నేనైతే అమౌంట్ ఇచ్చుకోలేదు. So now he told stop your all business. Now he closed my all factory, all worker gone. Now I don't have business here. Now he told ఇప్పుడు నేనైతే అమౌంట్ నేను ఇచ్చుకోలేను, ఎందుకంటే నా జరిగేటువంటి బిజినెస్ కూడా చాలా డల్ అయిపోయింది. ప్రజెంట్ అయితే నా సిచ్యువేషన్ కూడా చాలా బ్యాడ్గా ఉందనేసి నేను మీ అందరికీ చెప్తున్నాను. So now I not ready to pay. So they told you don't go any company. Now I sitting my home only. I am not going anywhere. One day I got 2 days before in one company call coming. అంటే గతంలో ఇప్పుడైతే 2 రోజులు అవుతుంది. ఈ 2 రోజుల మధ్యలో కూడా నాకు ఒక కంపెనీ నుంచి కాల్ వచ్చింది. So I am going. So MLA person they are waiting. His name is Himachi. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ హిమాచి అనే అతను నన్ను కలిశాడు, ఎమ్మెల్యే మనిషి. MLA person, he told I am MLA person. Before he called me also nightly, if I don't go any company. ఆయన నువ్వు ఏ కంపెనీకి వెళ్ళకూడదు, ఏ స్క్రాప్ నువ్వు కొనకూడదు అనేసి నన్ను బెదిరించాడు. So they fighted with me and they taken my phone and they given warning. నన్ను ఆయన దారుణంగా కొట్టి నన్ను భయభ్రాంతులకు గురి చేశాడు. And he told me you don't live here, otherwise I kill you. నువ్వు కానీ ఇది ఎవరికైనా చెప్పినా, నువ్వు ఎవరితో అయినా సరే దీన్ని మాట్లాడినా కూడా నేను నిన్ను చంపేస్తానని బెదిరించాడు. ఇక్కడ ఈ భయం, ఇది పరిస్థితి. దీన్ని మరి
ఈ పరిస్థితి ఇంతకుముందు కూడా 1-2 ఇష్యూస్ వస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.